పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలతో పెద్దపల్లి నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలని అల్లాను వేడుకున్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లిలో ఈద్గా వద్ద రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని అలంకూర్ మజీద్ వెనకాల ఉన్న ఈద్గా వద్ద రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపేందుకు పలువురు ప్రజాప్రతినిధులు ఈద్గా వద్దకు విచ్చేసి వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపి అలాయ్ బలాలు చేసుకున్నారు. الله أكبر الله أكبر الرحمن الرحيم مالك يوم الدين اهدنا الصراط المستقيم المغضوب عليهم ثم ذهب إلى أهله أولى لك فأولى أيحسب الإنسان يمنى فجعل من الله أكبر الله أكبر السلام عليكم ورحمة الله وبركاته. بسم الله الرحمن الرحيم. ربك والسورة بسور الله الحمد وإن لكل من قول تعالى రమేష్ కొంచెం ముందుకు వస్తే సరే కొంచెం ముందుకు అన్నా ప్రసాద్ అన్నా పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామంలో పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా ఈద్గా వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. वक़ालू सादतना व कुबराना ये सारे चीज को इकट्ठा करके अपने माँ बाप को ఇసుక రీచ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మానేరు పరిరక్షణ సమితి చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 6వ రోజుకు చేరుకున్నాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టేపల్లి మానేరువాగులో ప్రభుత్వం అనుమతిచ్చిన క్వారీలో ఇసుక తరలింపు వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి
సాగు తాగునీటికి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ గత 6 రోజులుగా మానేరు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు వంటావార్పు చేస్తున్నారు. రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులు గ్రామస్తులు కలిసి శిబిరం వద్దనే ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇసుక క్వారీని మూసివేసేందుకు అల్లా కనికరించాలని దువా చేశారు. రంజాన్ వేడుకలను ముస్లిం సోదరులు వాళ్ల కుటుంబ సభ్యులతో కాకుండా దీక్షా శిబిరం వద్దనే జరుపుకొని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు ముస్లిం సోదరులు. ఇసుక రీతులను వెంటనే ఒకసారి నినాదాలు కూడా చేయాలి. పెళ్లి మానేరు పరిరక్షణ సమితి ఇసుక రీచులను వెంటనే మాకు దేవుని ప్రార్థిస్తున్నాం. ఈరోజు నమాజ్ కూడా చేయడం జరిగింది. ఇసుక రిచ్ బంద్ కావడానికి ఈ ఇసుక రిచ్ వెంటనే రద్దు చేయాలని మా యొక్క ప్రార్థన. ఇక్కడే ఈరోజు మా పండుగ చేసుకోవడం జరిగింది. సేమియాలు చేసి అందరం ఇక్కడనే చేసి నమాజ్ చేసి ఇక్కడనే పండుగ చేసుకోవడం జరిగింది. ఈరోజు ఇసుక రిచ్ బంద్ కావాలని దేవుని కూడా ప్రార్థించాం. ఇసుక రీచులు బంద్ చేయాలని చెప్పి టెండర్లు రద్దు చేయాలని నుంచి ఆ రీలే నిరాహార దీక్ష 6 రోజుల నుంచి చేస్తున్నారు. ఇవాళ మా పండుగ రంజాన్ పండుగ ఉన్నది. అయినా కానీ మేము పండుగ ఇంటికాడ నమాజ్ చేసి ఇక్కడనే పండుగ చేసుకుంటున్నాం. రీలే నిరాహార దీక్ష చేస్తున్నాము. దేవుని కూడా ప్రార్థించినాం ఇసుక టెండర్ రద్దు చేయాలని. ఆ అల్లా దేవుడు ఈ ఇసుక రీచులను వెంటనే రద్దు చేయించాల్సిందిగా ప్రత్యేకించి నమాజ్ చేసి మా గట్టెపల్లిలో ఉన్నటువంటి మానేరు పరివాహక ప్రాంతాల అన్నిటిని కూడా ఇసుక రీచులను రద్దు చేయాలి. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళి వచ్చేటువంటి ఇసుకను తోడినటువంటి ఇసుకను రవాణా చేయొద్దు అని కూడా అల్లాను వేడుకోవడం జరిగింది. రంజాన్ పండుగ సందర్భంగా ఇసుక రీచులను బంద్ చేయాలని సపోర్ట్ చేసిన ముస్లిం సోదరులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇవాళ వాళ్ళు ఇక్కడికి వచ్చి పండుగ రోజున ప్రార్థనలు చేసి ఇసుక రీచులు బంద్ కావాలని ప్రార్థనలు చేసినందుకు సంతోషం. ఇట్లానే అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ఇంకా రిలే నిరాహార దీక్ష బంద్ చేసేంత వరకు కొనసాగిస్తామని వెంటనే వాళ్ళు చర్చించి మరొక్కసారి అవసరం ఉంటే ఇది అబద్ధమైతే రీసర్వే చేసుకొని వాళ్ళు కళ్ళు తెరిచి మళ్ళీ వెంటనే రద్దు చేయాలి. మొన్న ఏడీ గారు సుధా చెప్పింది రీసర్వే చేస్తా అని ఈ వరకు 10 రోజులు కావాల్సింది. వాళ్ళు ఏ విధమైన స్పందన లేదు. కాబట్టి మళ్ళీ అవసరం అనుకుంటే వాళ్లకు ఈ కాంట్రాక్టర్లు ఇచ్చే డబ్బు కాశపడి ఈ అబద్ధపు సర్వే చేసి. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామంలో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆయన చేసిన సేవలను కొనియాడుతూ ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని అన్నారు. ఈరోజు మహాత్మా జ్యోతిబా ఆశయాలు కొనసాగించుడు మున్ముందు ఎల్లవేళ కూడా ఇక్కడ జయంత్యుత్సవాలు కానీ తర్వాత వర్ధంతి ఉత్సవాలు కానీ ఎప్పటికప్పుడు ఈ గ్రామంలో చేసిన ఓదెల మండలంలో మొట్టమొదటిగా ఏ గ్రామం చేస్తున్నటువంటి ఈ కొన్నూరు గ్రామమే ఉంటుంది. భారతదేశంలోనే గల్లీ నుండి ఢిల్లీ రాక అనేక పోరాటాలు చేసి బలైన వర్గాల కోసం అనేక హక్కులు సాధించిన గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. మరి ఆ కాలంలో బ్రాహ్మణ మహిళలకు కూడా మరి చదువుకునే అవకాశం లేదు. కానీ అన్ని వర్గాలకు అవకాశం లేదు కాబట్టి అప్పుడు అన్ని వర్గాల మహిళలకు మరి చదువుకునే అవకాశాన్ని కల్పించిండు. తన యొక్క ఆశయాలను తన పుట్టినరోజు కాకుండా ప్రతి నిత్యము ఈ యొక్క అంటరానితనం గురించి మనము గ్రామాలలో ఈ యువతకు మాత్రమే తప్పింది తప్ప
వృద్ధులకు మాత్రము అనేక రకాలుగా ఉంది ఈ అంటరానితనం.